తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఫీజుల పెంపు విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో 6 వారాల్లోగా ఈ వ్యవహారంపై కమిటీ స్పష్టత ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు అమలవుతుందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. తెలంగాణలో సుమారు 11 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ల రూపంలో హైకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ కె లక్ష్మణ్ ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. ఫీజుల పెంపు ప్రతిపాదనలో డిసెంబర్లోనే సమర్పించినా ఇప్పటి వరకు నిర్ణయం రాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కాలేజీలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న టీఏఎఫ్ఆర్సీ అలా చేయలేదని కోర్టు మండిపడింది. కమిటీలో 15 మంది సభ్యులున్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకని నిలదీసింది. ఫీజుల పెంపు గురించి ముందే ఎందుకు ప్రభుత్వాన్ని కోరలేదు? కౌన్సిలింగ్ అయిపోయినా పిటిషన్లు వేయడంలో మీ ఉద్దేశం ఏంటి అంటూ కళాశాల తరపు పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. ఫీజుల పెంపు ప్రతిపాదనలు గత డిసెంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించామని, మార్చిలో టీఏఎఫ్ఆర్సీ సమావేశమై వాటిని ఆమోదించిందని కాలేజీల తరపున న్యాయవాది చెప్పారు. కానీ ప్రభుత్వ న్యాయవాది మాత్రం కొన్ని కాలేజీలు గత ఏడాది కంటే 70 నుంచి 90% వరకు భారీగా ఫీజులు పెంచాలని కోరుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు కాలేజీలు వేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ టీఏఎఫ్ఆర్సీ 6 వారాల్లోగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సులు పంపాలంటూ ఆదేశించింది. ఈ తీర్పుతో ప్రస్తుతానికి విద్యార్థులు, తల్లిదండ్రులకు కొంత ఊరట లభించినా టీఏఎఫ్ఆర్సీ, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది.